హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక న్యూ స్కీమ్ వచ్చింది, దాని గురించి చూద్దాం. పృథ్వీ పథకము. ఈ పృథ్వీ పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించిందంటే 7 ఫిబ్రవరి 2024 మనకు ఈ పృథ్వీ విజ్ఞాన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే కేంద్ర భూ శాస్త్ర మరియు మంత్రిత్వ శాఖకు చెందింది మనకు పృథ్వీ విజ్ఞాన్ అనే స్కీము. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందినది. అయితే దీనికి మొత్తం ఎంత బడ్జెట్ అలకేట్ చేసిన 4797 కోట్లను ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం కింద అలకేట్ చేయడం జరిగింది. సో ఈ పృథ్వీ విజ్ఞాన్ అనేది మొత్తం 5 అంశాల యొక్క కలయిక. సో ఈ పథకం వచ్చేసి 2021-26 మధ్య 5 సంవత్సరాల కాలానికి అమలు చేయబడుతుంది. ఓకే, 2021-26 మధ్య పృథ్వీ విజ్ఞాన్ కింద 5 ఉప విభాగాలు అని చెప్పినా కదా. సో 5 ఏంటి అంటే, ఒకటి చాలా ఇంపార్టెంట్, ఒకటి అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్ సర్వీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓషన్ సర్వీస్, 3 వచ్చేసి పోలార్ సైన్స్, 4 వచ్చేసి సిస్మాలజీ అండ్ జియో సైన్సెస్, 5 వచ్చేసి రీసెర్చ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అవుట్రీచ్. పృథ్వీ పథకం వచ్చేసి భూ వ్యవస్థ విజ్ఞానాల స్థాయి మెరుగుపరుస్తుంది. దేశానికి నమ్మకమైన సేవలను అందించడానికి భూ వాతావరణంలో మొత్తం 5 పొరలను పరిశోధిస్తుంది. పృథ్వీ పథకం కింద పరిశోధన అండ్ అభివృద్ధి కార్యాచరణ కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ. ఇది ఏంటంటే, మనకు మన భారతదేశానికి ఎర్త్ సంబంధించి, వాతావరణం సంబంధించి, ఓషన్ సంబంధించి ఇవన్నీ ఎట్లున్నాయి, మనకి ఏంటని చెప్పి, అంటే ఎట్లా మనకు భూకంపాలు అలాంటివి ఏమైనా వస్తాయని లేదని చెప్పేసి ముందస్తుగా మనం రీసెర్చ్ కోసం ఈ పృథ్వీ విజ్ఞాన పథకాన్ని మనం పెట్టుకున్నాం.